ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 5, 6, 7వ తేదీల్లో అయితే ఈ ధనస్సు రాశి వారికి అతిపెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. ఇక నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. కనుక వీరికి జీవితంలో ఎలాంటి హ్యాపీనెస్ అనేవి రాబోతున్నాయి. అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారికైతే ఆత్మవిశ్వాసం కల వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు సాధారణంగా బలమైన మనస్తత్వంలో సంకల్పం బలంతో ఒక పని మొదలుపెట్టి దానిని పూర్తి చేసే అంత వీరిలో ఉంటుంది. వారి వ్యక్తిత్వంలో అయితే ఉంటుంది. కనుక ఈ రాశివారు వాళ్ళు ఎదురైన సమస్యలను కూడా ధైర్యంతో ఎదుర్కొని వాటిని అధిగమించే శక్తి కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు చాలా గోప్యంగా ఉంటారు. వాళ్ళని గురించి చుట్టూ ఉన్నవారు ఎక్కువగా తెలుసుకోలేరు. ఎందుకంటే వారి భావాలను వారు దాచేసి ప్రతిభ అయితే ఉంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారైతే అనేక రహస్యాలను అయితే వ్యక్తిగత విషయాలను బయటకు రావడం చాలా అరుదు. ఇక ఈ రాశి వారి గుణాలు అనేకం. వాళ్ళ నిబంధత గలవారు. జీవితంలో ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దానిలో అయితే పడిపోతారు. ఈ స్థిరత్వం వారికి జీవితంలో అనేక అవకాశాలను తెస్తుంది. వాళ్ళు చురుకైన దృష్టితో జీవితంలో ఎదగటానికి అయితే వీరు అన్ని కష్టాలనైతే జయిస్తారు. వారి అభిరుచులు తీవ్రమైనవి అయితే ఉంటాయి. వాళ్ళకి స్నేహం, ప్రేమ అన్ని గంభీరమైన భావాలతో ఉండటం వల్ల సహజం. కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఎవరో మనసులో పెట్టుకుంటే అచ్చుగా ఆ వ్యక్తి జీవితాంతానైతే ప్రేమిస్తారు. ఇక ఈ రాశి వారు స్వభావంగా ఉన్న లక్షణాలైతే ఉంటాయి. అయితే వ్యతిరేకం పట్లయితే ఎవరైనా ఏమన్నా అంటే వీరు అస్సలు ఊరుకోలేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి కోపం అనేది కొన్నిసార్లు అయితే వస్తుంది. కాబట్టి ఆ కొన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా ఆ కోపాన్ని ఎవ్వరు ఆపడం అనేది సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా వీరు మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఎక్కువ పట్టుదల అయితే ఉంటుంది. అంతేకాదు వీరు ఏవైనా ఒక్కసారి ప్రేమిస్తే గనక చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు ఖచ్చితంగా కూడా ఏదైనా సరే ఒకటి చేశారు అంటే అది అద్భుతంగా అయితే పర్ఫెక్ట్‌గా, నీట్‌గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరికైనా సరే ఒక్కసారి నమ్మారు అన్నా కూడా వారు ఇంకా నమ్ము అంటే అంత ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలానే వీరికి నమ్మక ద్రోహం కూడా చేస్తూ ఉంటారు. ఏంటి అనేటువంటిది అస్సలు ఆలోచించరు ఈ వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయం అయితే ఈ 3 రోజులైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే జీవితంలో ఒక కొత్త వెలుగు అయితే రాబోతుంది. అయితే ఆ జీవితం ఎలా రాబోతుందో ఇప్పుడు చెప్పాలి అంటే గనక వీరి రాశికి సంబంధించినటువంటి కొన్ని గ్రహాలు అనేవి గ్రహ అనుకూలత కలిగి ఉన్నాయి. అంటే గ్రహాలు అనుకూలతను కలిగి ఉన్నాయి కాబట్టి దాని ద్వారా వీరికి నక్షత్రాల బలం కూడా ఏర్పడబోతూ ఉంటాయి. ఈ నక్షత్రాల బలం వల్ల వీరికి అయితే దరిద్రం కూడా తొలగిపోయి అదృష్టం పట్టే యోగం అయితే కనిపిస్తుంది ఈ ధనస్సు రాశి వారికి. అదృష్ట యోగం కూడా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే దరిద్రం అనేది దాదాపుల్లో అయితే తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది వరకు ఎవరైతే ఉద్యోగపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రమోషన్ రావాలి అని మీరు చేసినటువంటి పూజలు ఈ సమయంలో అయితే ఫలిస్తాయి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే
ఉన్నారో వారికైతే ఉద్యోగం వస్తుంది. దానితో పాటు కూడా ప్రమోషన్ కోసం చేసిన పూజలు ఫలిస్తాయి. మీకు సాలరీ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశాలైతే 100% అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ధనుస్సు రాశి వారి మీ యొక్క భాగస్వామితో మీకున్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూన్ 5, 6, 7వ తేదీల్లో అయితే మీకు ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది. ఇది వరకు మీరు దేవాలయం దర్శనకు వెళ్ళాలి అనుకోని ఏదైనా ఒక కారణంతో వెళ్ళకుండా ఆగిపోయి ఉంటే గనక మీ కుటుంబ సమేతంగా కూడా ఈ సమయంలో ఆ దైవాన్ని దర్శించుకోవడానికైతే వెళ్ళే అవకాశాలు కూడా ఈ ధనుస్సు రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో మీరు వాహనాలు కొనే యోగం కూడా ఉంది. అంటే ఇంతకుముందు మీరు ఏవైనా వాహనాలు కొనాలని మీరు ఆలోచించినట్లయితే ఈ 3 రోజుల్లో ఒక రోజులో ఖచ్చితంగా వాహనాలు కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఈ ధనుస్సు రాశి వారికి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇక మానసికంగా అనుభవిస్తున్నటువంటి క్షోభ కావచ్చు, పిల్లల వల్ల మీరు అనుభవించినటువంటి సమస్యలు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త మీ మనసుని ఈ సమయంలో అయితే కుదుటపరుస్తాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధను మీ యొక్క పిల్లలకి అర్థమవుతుంది. అంటే ఆ బాధ మీ పిల్లలు అర్థం చేసుకొని ఇంకా నేను చేస్తున్నది తప్పు, ఆ తప్పుడు చేయకూడదనేటువంటి భావన అయితే వారిలో అయితే కలుగుతుంది. అసలు ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇష్ట దైవారాధన చేసుకోండి. అలాగే ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారానికి ఒక్కసారైనా మీరు చిన్న సహాయం అంటే దాన ధర్మాలు చేయండి. ఇలాంటివి చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. ఇక మీ జీవితంలో అయితే ఈ 3 రోజుల్లో కొత్త వెలుగు వస్తుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ ధనుస్సు రాశి వారికి ఒక వ్యక్తి తోడవుతారు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితం కూడా ఒక వెలుగులోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా మీ బాగోగులు కోరుతూ ఉంటారు. మీరు బాగుంటే చూసి సంతోషపడుతూ కూడా ఉంటారు. మీ యొక్క మంచి గైడెన్స్ లాగా మిగిలిపోతారు. అంటే మీరు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ రూట్లో వెళ్తే మనం సాధించగలుగుతాం, ఎలా సంపాదిస్తాం అనేటువంటి పూర్తి యొక్క వారి వల్ల మీ జీవితం అనేది చేంజ్ కావడానికైతే ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తి వల్ల మీకు ఇలాంటి కొత్త వెలుగు అనేది మీ జీవితంలోకి అయితే రాబోతుంది. చీకటి నుంచి వెలుగులోకి అయితే మీరు రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలా ఒక వ్యక్తి మీకు ఖచ్చితంగా పరిచయం అయితే అవుతారు. దాని ద్వారా మీ జీవితం ఒక వెలుగుకైతే అవుతుందని చెప్పుకోవచ్చు. మీకున్న సమస్యలు, బాధలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కానీ జూన్ 5, 6, 7వ తేదీల్లో అయితే వీరికి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజులో ఒక వ్యక్తి పరిచయం అవటం అయితే జరుగుతుంది. కానీ మీరు డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఇక ఈ రాశి వారికైతే ఈ 3 రోజులలో ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక ఈ ధనుస్సు రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో అనేది చూడండి.